హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఉలవలతో దోశ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా నానబెట్టిన ఉలవలు తీసుకొని కొంచెం అల్లం, ఒక 3 పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని 1 కప్పు వరకు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ వేసిన తర్వాత సరిపడా నీళ్లు పోసుకొని కొంచెం జీలకర్ర వేసి దోశ కన్సిస్టెన్సీ వచ్చిందాక కలుపుకోవాలి. కలిపిన మిశ్రమాన్ని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఆనియన్స్ కట్ చేసుకుని పొయ్యి వెలిగించి ఒక అట్ల పెనం పెట్టుకొని అది వేడైన తర్వాత ఈ మిశ్రమాన్ని దోసపిండిలాగా వేసుకుని దానిపైన ఆనియన్స్ వేసి మూతతో ఒక 5 నిమిషాల పాటు దాన్ని కవర్ చేయాలి. తర్వాత మళ్ళీ మూత తీసి దాన్ని రెండో వైపుకు తిప్పి కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఉలవల దోశ రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.